ప్రియులారా, ఏదైతే మనం దానియేలు గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తామో 10 రాజ్యముల కూటమిలో నుండి యాంటీ క్రైస్ట్ అనేవాడు పుట్టుకొచ్చి దానియేలు గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా 7 సంవత్సరాల శాంతి నిబంధన చేసి 3.5 సంవత్సరాలు గడిచేసరికి ఏంటంటే అనుదిన బలిని నైవేద్యాన్ని నిలిపివేసిన తర్వాత అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా మరో 3.5 సంవత్సరాలకి ఏదైతే బలిని నైవేద్యాన్ని నిలిపివేసిన 3.5 సంవత్సరాలకి మహాశ్రమలు ప్రారంభం అవుతాయని, అప్పుడే వాడు నిషిద్ధమైన వస్తువు పెడతాడని, అప్పటి నుండి మహాశ్రమలు ప్రారంభం అవుతాయని, అప్పుడు వీడికి 3.5 సంవత్సరాల పాటు అధికారం ఇవ్వబడుతుందని, అప్పుడు ఏంటంటే దానియేలు గ్రంథంలో ఏదైతే జరిగినాయో ఒక ప్రతిమ నిలువబెట్టబడతాం, దానికి నమస్కరించమనేటువంటి ఆజ్ఞ జారీ చేయబడతాం, లేదా అలా నమస్కరింపని వారు చంపబడతారనేటువంటిది ఆజ్ఞ జారీ చేయబడతాం జరుగుతుంది. అలాగే ఎవరైతే నమస్కరిస్తారో వారి మీద 666 ముద్ర వేయటం జరుగుద్దని, అట్టి వారందరూ కూడా యాంటీ క్రైస్ట్ మరియు ఫాల్స్ ప్రాఫిట్లతో పాటు గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా ప్రాణాలతోనే బ్రతికుండగానే నరకంలో పడవేయబడతారని, అప్పుడు సాతాన్ని దేవుడు బంధించి 1000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలిస్తాడని భూమి మీద చెప్పబడుతుండగా, అంత మాత్రమే కాకుండా ఏదైతే దానియేలు సింహాల బోన్లోనికి వెళ్ళాడో అప్పుడు ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో అప్పటికి దేవుడిగా ప్రకటించబడినటువంటి ఆ యాంటీ క్రైస్ట్కి తప్ప మరి ఏ దేవుడికి కూడా మొక్కకూడదు అనేటువంటిది ఆజ్ఞ కూడా జారీ చేయబడతాయని మత్తయి సువార్త 24వ అధ్యాయం 21, 22 వచనాల ప్రకారంగా ఈ మహా వేదనకరమైన శ్రమ దినాలు అని చెప్పి ఆ దినాల్లో ఇంతకు ముందు కానీ తర్వాత కానీ రావు అని చెప్పి ఆ దినాలు తక్కువ చేయబడినవని, లేదంటే ఏ శరీరయు తప్పించుకోవడానికి మాటలను మనం అక్కడ చూచుండగా అటువంటి దినాల్లో మనం ఉండకూడదని దేవుడు నిశ్చయించి ఏదైతే మొదటి 3.5 సంవత్సరాల లోపల అందిన బలిని నైవేద్యాన్ని నిలిపివేయక మునుపే సంఘం ఎత్తబడుతుందని, అలాగా మీరు పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని ఇప్పటి నుండి సిద్ధపడి ఆ ర్యాప్చర్లో కొనిపోబడాలని, ఈ శ్రమ దినాలని తప్పించుకుని జయము చూడాలని చెప్పి ప్రభు అయిన యెహోవా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించును గాక. ఆమేన్.